My name is N. Sai Sahasra. I am studying in standard in PVR Girls High School. సో నేను పరీక్ష పే చర్చ 2025 8th ఎడిషన్కి సెలెక్ట్ అయ్యాను. మా స్కూల్ నుంచి మన స్టేట్ని రిప్రజెంట్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ నాకు ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి అందరు టీచర్స్ కావచ్చు మా స్కూల్లో, అండ్ ఎస్పెషల్లీ హెచ్ఎం మేడం అండ్ డైట్ కాలేజ్ ప్రిన్సిపల్ సామ సుబ్బారావు సార్ కావచ్చు, అందరు నాకు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ ఆల్సో నేను అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు వన్ ఆఫ్ ద రీజన్స్. నేను అక్కడికి వెళ్ళి అక్కడ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీ సార్తో ఇంటరాక్ట్ అవ్వడం కావచ్చు, ఇదంతా కూడా ఇక్కడ 1 by 1 స్టెప్ బై స్టెప్ నేను ఇక్కడంతా నేర్చుకొని అక్కడికి వెళ్ళి చేసింది. సో ఇలాంటి ఆపర్చునిటీ కల్పించిన ఆల్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ది స్కూల్ అండ్ సామ సుబ్బారావు సార్కి అండ్ మా హెచ్ఎం మేడంకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నన్ను ఎంకరేజ్ చేసిన మా పేరెంట్స్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 8th ఎడిషన్కి సంబంధించి పరీక్షా పే చర్చ 8th ఎడిషన్కి సంబంధించి మన ప్రకాశం జిల్లా నోడల్ ఆఫీసర్ అయినటువంటి సామా సుబ్బారావు సారు, అట్లాగే పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం మేడం గారు లక్ష్మీ ప్రసన్న గారి ఆశీస్సులతోటి మా పాప సాయి సహస్ర ప్రధానమంత్రి గారితో ఇంటరాక్ట్ అవ్వడానికి సెలెక్ట్ అయింది. మొత్తం మన స్టేట్ నుంచి 4 సెలెక్ట్ అయితే 4లో కూడా అక్కడి నుంచి మా సాయి సహస్రానే సెలెక్ట్ చేశారు. మా సాయి సహస్ర ప్రధానమంత్రి గారితో కలవటం, ఆయనతో ఇంటరాక్ట్ అవ్వటం కూడా ఆమె భవిష్యత్తుకు సంబంధించి ఒక అచీవ్మెంట్ లాగా ఆమె ముందు కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి, ఈ స్కూలు గవర్నమెంట్ స్కూల్లో చదివిన దానికి ఒక అచీవ్మెంట్గా గొప్ప అవకాశంగా మేమందరం భావిస్తున్నాం. దీనికి మా టీచర్స్ అందరికీ, విద్యాబుద్ధులు నేర్పే టీచర్స్ అందరికీ, ప్రత్యేకంగా డైట్ కాలేజ్ ప్రిన్సిపాల్, ప్రకాశం జిల్లా పరీక్షా పే చర్చ నోడల్ ఆఫీసర్ సామా సుబ్బారావు గారికి, హెచ్ఎం మేడం లక్ష్మీ ప్రసన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి విద్యా కార్యక్రమాలలో ఒకటి పరీక్షా పే చర్చ. ఈ కార్యక్రమం ఎంతటి మహోన్నతమైనదంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారే విద్యార్థులతోటి డైరెక్ట్గా మాట్లాడేటువంటి అవకాశం కల్పించబడుతుంది. మరి ఇంతటి గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి ఆ బాలబాలికలు నిజంగా అదృష్టవంతులు. ఈ సంవత్సరం అనగా పరీక్షా పే చర్చ 2025కు సంబంధించి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 4 విద్యార్థులు ఫిల్టరేషన్ ద్వారా సెలెక్ట్ కావటం జరిగింది. ఈ యొక్క ఫైనల్ ఫిల్టరేషన్ జరిగిన తర్వాత రాష్ట్రంలో వీరిని ఢిల్లీకి తీసుకెళ్ళటం జరిగింది. ఢిల్లీలో మరికొన్ని ఫిల్టరేషన్స్ కూడా జరిగాయి. ఇవంతా కూడా ఆ బిడ్డల యొక్క టాలెంటు, వాళ్ళ యొక్క పర్సనాలిటీ, వాళ్ళ యాటిట్యూడ్ని ఆధారం చేసుకొని ఉంటుంది. వీటన్నిటిలో కూడా ఉన్నతంగా నిలిచి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి 4లో ప్రకాశం జిల్లా పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నటువంటి పి సాయి సహస్ర అనే అమ్మాయి తనకున్నటువంటి టాలెంట్ని చక్కగా మెరుగుదిద్దుకొని ఎంతో అత్యున్నతమైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని గౌరవ ప్రధానమంత్రి గారితో నేరుగా మాట్లాడేటువంటి అవకాశాన్ని తీసుకున్న ఆ బిడ్డను కన్న తల్లిదండ్రులు, వారికి విద్యాబుద్ధులు నేర్పినటువంటి ప్రధాన ఉపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయులు అందరూ కూడా నిజంగా గొప్పవాళ్ళుగా మనం భావించాలి. ఆ అమ్మాయి కూడా తన టాలెంట్ని చాలా చక్కగా వినియోగించుకొని ఎక్కడ ఏది అవసరమో దాన్ని మాత్రమే ఉపయోగిస్తూ ఆ అమ్మాయి పరీక్షా పే చర్చలో ప్రధానమంత్రి గారితో మాట్లాడి చాలా మంచిగా గొప్పగా పేరును తెచ్చుకున్నందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి నేను కూడా అభినందిస్తూ ఆ బిడ్డని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, జిల్లా అధికారులు మరియు ఎస్సీఆర్టీ వారు కూడా వారిని అభినందించారని తెలియజేస్తూ ఈ బృహత్తర పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొని మన జిల్లాకి తద్వారా మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చినటువంటి కుమారి సాయి సహస్రను అభినందిస్తున్నాం.